అంటే ఆ థాట్ చూసి నేను ఆ రోజు బుక్ అలా ఏదో ఫ్లో పెడితే నా కొడుకు వకీరా ఆ బుక్ చూసి క్వైట్ ఇంట్రెస్టింగ్‌గా చాలా ఫ్యాసినేటింగ్‌గా ఫీల్ అవుతున్నాడు. తెగ చూస్తున్నాడు. ఇది చాలా బాగుంది. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందనేది కాన్స్టెంట్‌గా అడిగేది. అప్పటికి రాసాడు ఓజీ దే కాల్ హిమ్ ఓజీ అని. నాకు అర్థం కాల. సో నాకిది హి ఈస్ ద డైరెక్టర్ ఫర్ జెన్ జీ సుజిత్. అంటే టఫ్ ఫిల్మ్ మేకింగ్ అది. అంటే ఒకళ్ళకి మన మనసులో ఉన్న ఐడియాని అంటే దర్ ఒక రచయిత గాని, దర్శకుడు గాని ఇద్దరు ఒకటైతే ఏం ఆలోచిస్తారంటే ఈ క్యారెక్టర్ ఇలా ఉంటే బావుంటది. దానికి రీ రికార్డింగ్ ఉంటది. భావం అతని మనసులోనే తెలుస్తది. ఎవరికీ తెలీదది. ఆ షాట్ ఇలా పెడతాడు. అది చెప్పలేము అది అప్పటికి. సో నాకు ఇవన్నీ చూసి నాకేమనిపించిందంటే నా ఫార్మేటివ్ ఇయర్స్ నాకు గుర్తొచ్చినాయి. చాలా ఫార్మేటివ్ ఇయర్స్ గుర్తొచ్చినాయి. 2021లో ఉన్నప్పుడు నా మైండ్ అసలు ఎక్స్‌ప్లోడింగ్ ఉండేది విజువల్స్ తోటి. పోనీ ఎవరితోనో మాట్లాడతామంటే, "నువ్వే కొత్త, నీ ఐడియాలు కొత్త, నువ్వేం పని చేస్తున్నావు" అనేవాళ్ళు మా ఇంట్లో. "ఓ పని చెయ్యి, నువ్వే యాక్ట్ చేసుకొని, నువ్వే చేసుకో ఎప్పుడన్నా భవిష్యత్తులో చూద్దాం అప్పుడు" అని. సో, అలాగా నా కెరీర్ అలా స్టార్ట్ అయ్యి, నేను షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడిని. ఈ న్యూయార్క్‌లో ఒక ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్‌కెళ్ళటానికి, ఒక 3 మంత్ కోర్స్‌కెళ్ళటానికి ఒక షార్ట్ ఫిల్మ్ చేయమంటే, అలా చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను. సో, నాకు ఈ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కెళ్ళటానికి ఇవన్నీ నాకు అలవాటైపోయి సో, అది నాకు కనిపించాడు. సుజిత్ అప్పటికి ప్రభాస్ గారితో సినిమా తీశాడు. ఇయన్నీ తెలిసినప్పటికి కూడా నాకు బట్ తనలో ఉన్న ఎంతూసియాజం ఎలా అనిపించిందంటే ఇట్స్ క్వైట్ కంటేజియస్.